అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. మరి ఈ రోజు నాగుల పంచమి ప్రాముఖ్యత గురించి, అలాగే నాగుల పంచమి నాడు పాలతో ఎందుకని అభిషేకం చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు లోపలికి వెళ్ళి 7 టెంపుల్స్ ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారు. ఆయనతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దేవాలయం శ్రీ సనత్ నగర్ హనుమాన్ దేవాలయం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ చూసినట్లయితే కనుక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఎదురుగా ఉన్నటువంటి గరుత్మంతుని కనుక ఇక్కడ చూసినట్టే గరుడు అని చెప్తారు. గరుత్మంతునికి మరొక పేరు గరుడ అని కూడా చెప్తారు. ఈ యొక్క విశేషంగా ఈ రోజున చెప్పుకోవాలనుకుంటే కనుక ఈ రోజును నాగపంచమి లేదా గరుడ పంచమి అని కూడా చెప్పుకుంటాం. ఈ రెండు పేర్లతో ఈరోజు చాలా విశేషమైన పూజలు చేస్తుంటారు మహిళలందరూ కూడా ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ యొక్క గరుడ పంచమి అనేటువంటి పేరు ఈ రోజున ఎందుకు వచ్చింది అంటే కనుక ఈ యొక్క పూర్వం జరిగినటువంటి కథ ఒకటి ఉంది. పాములకి అదేవిధంగా గరుత్మంతునికి జరిగినటువంటి ఆ యొక్క పురాణ కథలో తల్లిని రక్షించుకోవడానికి ఆ గరుత్మంతుడు చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా వాళ్ళ తల్లిని రక్షించుకోవాలంటే అమృతాన్ని తెచ్చివ్వమని అడుగుతాయి ఈ యొక్క నాగేంద్ర సర్పాలన్నీ కూడా. అటువంటి సర్పాల కోరిక తీర్చి ఆ తల్లిని వారి దగ్గర నుంచి రక్షించుకోవడానికి ఆ గరుత్మంతుడు ఆ యొక్క అమృతాన్ని ఇంద్రుడి దగ్గర నుంచి యుద్ధం చేసి మరీ తీసుకొచ్చి ఆ సర్పాలకు అప్పగెప్పిన వాళ్ళ తల్లిని కాపాడుకుంటాడు. అటువంటి విశేషమైన రోజు ఈ గరుడ పంచమి. మరి ఈ నాగపంచమిని ప్రత్యేకంగా ఎందుకు చేస్తారు ఈ రోజున అంటే, మరి ఆ నాగేంద్ర స్వామి దగ్గర నుంచి కాపాడుకుని వారి తల్లిని రక్షించుకున్నటువంటి రోజు కాబట్టి మరి ఆ తల్లి రుణం తీసుకునేటువంటి ఆ భక్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తల్లిని కాపాడుకోవడానికి ఆ కొడుకు ఏ విధంగా ఆ యొక్క కష్టాలు పడి ఆ యొక్క అమృతాన్ని తీసుకొచ్చి ఆ సర్పాలకు అప్పచెప్పాడో, మరి అటువంటి తల్లి ప్రేమను తల్లి కోరికను తీర్చినటువంటి రోజు ఈ గరుడ పంచమి. అందుకనే ఈ రోజున మహిళలందరూ కూడా చక్కగా వారి వారి ఇళ్ళల్లో ఒక అరిటాకును వేసి దాంట్లో కొంత బియ్యం పోసి దాంట్లో వెండి నాగ ప్రతిమను ఒకటి ఉంచుకొని చక్కగా దానికి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత పాయసాన్ని నైవేద్యం పెట్టి ఆ నాగేంద్ర స్వామికి ఆ పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మరి కొంతమంది మహిళలందరూ కూడా చక్కగా పుట్టలో పాలు పోయడము, అదేవిధంగా నాగేంద్ర స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని తీసుకెళ్ళి సమర్పించడము, నాగేంద్ర స్వామి విగ్రహాలకు పాలతో అభిషేకం చేయడము, ఇవన్నీ కూడా నాగపంచమి అని కూడా దీనికి మరొక పేరుగా చెప్పబడుతుంది. అందుకనే ఈ రోజున విశేషంగా చెప్పుకోవాలంటే కనుక దీన్ని నాగపంచమి లేదా గరుడ పంచమి అని చెప్పుకుంటేనే బాగుంటుంది. గరుడ పంచమి అనేది విశేషంగా చెప్పుకుంటాం. అందుకే ఇక్కడ మన దేవాలయంలో చూసినట్లయితే కనుక ఈ రోజున ఉదయం నుండే మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. నాగేంద్ర స్వామి వారికి చక్కగా పాలాభిషేకాలు అదేవిధంగా నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది మహిళలందరూ కూడా. ఇక్కడ గరుత్మంతుని దేవాలయంలో చూసినట్టయితే ఉదయం గరుత్మంతుని కూడా చక్కగా ఇక్కడ అభిషేకం చేసి స్వామివారికి కూడా చక్కటి అలంకరణ చేసి భక్తుల దర్శనార్థమై ఆ గరుత్మంతుని కూడా ఇక్కడ అలంకరించడం జరిగింది. ఈ గరుడ పంచమి అనేది ముఖ్యంగా మహిళలు ఈ యొక్క కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి, సంతాన అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా పిల్లలందరూ కూడా సుఖశాంతులతో చక్కగా అష్టైశ్వర్యాలతో ఉంటారు. అదేవిధంగా మహిళలందరూ కూడా సౌభాగ్యాలతో ఆ యొక్క నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం చేత, ఆ గరుత్మంతుని యొక్క అనుగ్రహం చేత వారికి సకల శుభాలు కలుగుతాయి. పిల్లలందరికీ కూడా మంచి బుద్ధులు కలిగి తల్లిదండ్రుల పట్ల చక్కటి ప్రేమానురాగాలతో ఉండేటువంటి విషయంగా వారికి మంచి ఆలోచన శక్తిని కూడా ఇచ్చేటువంటి పూజా కార్యక్రమం ఈ గరుడ పంచమి. అందుకే ఈ రోజున చక్కగా మహిళలందరూ కూడా పిల్లా పాపలతో ఆ గరుత్మంతుని అదేవిధంగా నాగేంద్ర స్వామిని దర్శించి పూజించుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.